హైడ్రా పరిధిని మరింత విస్తరిస్తూ ఏకంగా ప్రత్యేక పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం దాన్ని ఏర్పాటు చేసింది. మే 8న హైడ్రా పోలీస్ స్టేషన్ను ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా హైడ్రా ఆధ్వర్యంలోని పోలీస్ స్టేషన్ నేడు అందుబాటులోకి రానున్నట్లు కమిషనర్ ఏవి రంగనాథ్ వెల్లడించారు. 8వ తేదీన సాయంత్రం 4 గంటలకు దీన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ పోలీస్ స్టేషన్ ప్రత్యేకంగా హైడ్రా సంస్థకు మద్దతుగా నిర్మించబడింది. రాణిగంజ్లోని బుద్ధ భవన్ పక్కనున్న G+2 భవన్లోని ఈ స్టేషన్కు ఏర్పాట్లు చేశారు. 10,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని నిర్మించారు. హైడ్రా పోలీస్ స్టేషన్కు ఏసీపీ తిరుమల్ SHOగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇక ఈ స్టేషన్లో 6 ఇన్స్పెక్టర్లు, 12 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, 30 మంది కానిస్టేబుళ్లు విధులు నిర్వహించనున్నారు. ఈ హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రత్యేకంగా చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూములు ఆక్రమణల కేసులపై దృష్టి సారించనుంది. ఇప్పటికే ఇతర పోలీస్ స్టేషన్లో నమోదు అయిన పలు భూ కబ్జా కేసులను నూతనంగా ఏర్పాటు కానున్న హైడ్రా పోలీస్ స్టేషన్కు బదిలీ చేసే అవకాశం ఉంది. దీనివల్ల సంబంధిత వ్యవహారాలపై మరింత వేగంగా స్పందించేందుకు నిర్భయంగా చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది. డిజాస్టర్, ఫైర్ విభాగాల మాదిరిగా హైడ్రా కూడా స్వంతంగా కేసులు నమోదు చేయడం, దర్యాప్తు చేపట్టడం వంటి అధికారాలు కలిగి ఉండనుంది. ప్రత్యేకంగా నియామకాలు, నిపుణుల బృందంతో ఇతర పోలీస్ స్టేషన్లకు అతీతంగా పనిచేయనుంది. ఇప్పటికే హైడ్రా విధుల నిర్వహణ కోసం సుమారు 70కి పైగా వాహనాలు అందజేయనున్నారని తెలుస్తోంది. వీటిలో 40 స్కార్పియోలు, 20 DCMలు, బైకులు, టిప్పర్లు వంటి రకరకాల వాహనాలు ఉన్నాయని, వీటన్నిటినీ హైడ్రా సేవల కోసం వినియోగించనున్నారని తెలుస్తోంది. ఈ వాహనాలను ముఖ్యమంత్రి రేవంత్ చేతుల మీదుగా స్టేషన్కు అప్పగించనున్నారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.